అందరికి నమస్కారం అండి. నేనండి. ఎన్నికల ముందు ఇవ్వమని అడగాలి, ఒక్క అవకాశం ఇచ్చాక లేదని చెప్పి తప్పించుకోవాలి. అనుభవం టీవీ నుండి ఆత్మకూరు అంజిబాబుని మాట్లాడుతున్నా అండి. ఏదో తేడాగా ఉందేంటి? గతంలో 2019 ఎన్నికల ముందు ముఖ్యమంత్రి స్థానానికి పోటీ చేసేందుకు నేను సంసిద్ధం అంటూ చేశావు వ్యాఖ్యలు. ఇక ఈనాడు ఓ ఉప మంత్రి అయి ఉండి ఆర్థిక వ్యవస్థపై అవగాహన లేదంటూ చెప్పే నీ మాటలు విన్నాక దేంతో నవ్వాలో తెలియక సతమతం అవుతున్న ప్రజలు. ఇక ఈనాడు 40 ఏళ్ల సుదీర్ఘ అనుభవం ఉన్న బాబు గారైతేనే ఆర్థిక వ్యవస్థని చక్కబెట్టగలడంటూ చేస్తున్నావు ప్రగడబాలు. మరి 2009లో తమ అన్నగారికి ఏం అనుభవం ఉందని ఆయన్ని ముఖ్యమంత్రి చెయ్యాలంటూ ఊగిపోతూ చేశావు క్యాంపెయిన్లు. అంటే అది ఇక అసలు పాయింట్ కు వస్తే నీకు ఆర్థిక వ్యవస్థపై అవగాహనే లేనప్పుడు దాన్ని చక్కదిద్దగలిగేది బాబు గారే అని నువ్వెలా చెప్తావు? ఇక గడిచిన సంవత్సర కాలం చూసుకుంటే ఆదాయం 3% అయితే అప్పులు మాత్రం 30% పెరిగాయి. మరి దీన్ని సంపద సృష్టి అందురా లేక సర్వం సమర్పయామందురా? ఇక ఇప్పటి వరకు ఎన్నో పోరాటాలు చేశా అంటూ చెప్పుకుంటూ కొడతావు బిల్డప్. మరో 15 ఏళ్లు పొత్తు కొనసాగిస్తూ బాబును చిన్నబాబును ముఖ్యమంత్రి చేయడమే తమ పోరాటాల అంతర్భావమా? ఓ పాలి చెప్పు. ఇక నీకు అనుకూలంగా లేనప్పుడు గో బ్యాక్ హిందీ అనే నినాదాలతో క్రియేట్ చేస్తావు హైటెన్షన్ డ్రామా. ఇక అన్ని కుదిరితే మాతృభాష అమ్మ అయితే హిందీ పెద్దమ్మ అంటూ రుద్దుతూ వలకపోస్తావు అమితమైన ప్రేమ. అయినా నువ్వు సొంతగా పార్టీ ఎట్టింది ప్రజలకు సేవ చేసేందుకా లేక నీకు అనుగుణంగా మాటలు మార్చి పొత్తులతో పదవులు దక్కించుకొని పబ్బం గడిపేందుకా అంటూ పలువురు రాజకీయ విశ్లేషకులు గుసగుసలాడుతున్నారని సమాచారం అండి. ఉంటాడు మరి. వేసేసాడు, బాగా వేసేసాడు.